ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్రవాదుల స్వర్గధామంగా మారిన దాయాది దేశం పాకిస్తాన్పై భారత్ భారీ దాడికి సిద్దమైందా? త్రివిధ దళాలతో త్రిముఖ వ్యూహంతో పాక్ నడ్డి విరచనుందా? వేగంగా మారుతున్న పరిణామాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి. ఆదివారం నియంత్రణ రేఖ వెంబడి 8 చోట్ల పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడగా భారత్ ధీటుగా బదులిచ్చింది. సరిహద్దుల్లో భారత్ భారీ సైన్యాన్ని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను మోహరించింది. ఆర్మీ కదలికల సమాచారాన్ని శత్రు దేశానికి పంపుతున్న 2 గూఢచారులను పంజాబ్లో అరెస్ట్ చేసింది. అరేబియా సముద్రంలో యుద్ద విమాన వాహక నౌకను మోహరించడంతో పాటు పాకిస్తాన్ తీరానికి 85 నాటికల్ మైళ్ల దూరంలో గుజరాత్ తీర ప్రాంతంలో నౌకాదళ విన్యాసాలను నిర్వహిస్తోంది. లద్దాఖ్, జమ్మూ కశ్మీర్ బేస్లలో భారత వాయుసేన మోహరించింది. అంతేకాదు రక్షణ వ్యవస్థలైన IGLA-Sలను అత్యవసరంగా పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న IGLA-S ఇతర క్షిపణి రక్షణ వ్యవస్థలను సరిహద్దులకు తరలించింది. స్ట్రాటోస్ఫెరిక్ ఎయిర్షిప్ ప్లాట్ఫామ్ తొలి విమాన పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. అటు ప్రధాని మోదీ వరుసగా త్రివిధ దళాధిపతులతో భేటీ అవుతూ సర్వసన్నద్దతపై ఆరా తీస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్లో యుద్ధ భయం నెలకొంది. రోజు ఏదో ఒక ప్రకటన చేస్తున్న ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ గగనతల యుద్ధం తప్పదని తాజాగా వ్యాఖ్యానించారు. యుద్ధం వస్తే బ్రిటన్కు పారిపోతానని ఏకంగా ఓ ఎంపీ ప్రకటన చేయగా అణుబాంబులు వేస్తామంటూ రష్యాలోని పాక్ రాయబారి భారత్ను హెచ్చరించారు. అయితే భారత్తో యుద్ధమే వస్తే ఆయుధాల పరంగా పాకిస్తాన్ చావు దెబ్బతినే ప్రమాదాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శతఘ్నుల్లో వినియోగించే 155 mm గుండ్ల నిల్వలు కూడా భారీగా పడిపోయాయని, 4 రోజులకు మాత్రమే అవి సరిపోతాయని పాక్ సైన్యాధికారులే చెబుతున్నారు. ఇక ఇప్పటికిప్పుడు వాటి తయారీ అసాధ్యమని పాకిస్తాన్ కోర్ కమాండర్ల సమావేశంలో ఆందోళన వ్యక్తం కావడం గమనార్హం. ఇక ఈ అంశంపై పాక్ ఆర్మీ మాజీ చీఫ్ ఆసిం బాజ్వా తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా, మరో విశ్రాంత సైన్యాధికారి ఏకంగా పహల్గాం దాడి వెనుక పాక్ చైనా కుట్ర ఉందని ఆరోపించారు. భారత ప్రభుత్వం సన్నద్దతను బట్టి ఈ వారంలో యుద్ధ కార్యాచరణ పూర్తవుతుందని, పాక్పై నిర్దిష్ట చర్యలకు ప్రకటన చేసే అవకాశాలున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. భారత త్రివిధ దళాలు పాక్తో యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆదివారం ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్ ప్రధాని మోదీ కీలక సమాలోచనలు జరిపారు. ఈ భేటీతో త్రివిధ దళాధిపతులతో మోదీ వేర్వేరు భేటీలు పూర్తయినట్లయింది. గత నెల 30న ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదితో విస్తృత చర్చలు జరిపారు. శనివారం నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ K. త్రిపాఠితో చర్చించారు. త్రివిధ దళాధిపతులు ముగ్గురు పాకిస్తాన్పై త్రిముఖ దాడి చేసేందుకు తాము సర్వసన్నద్దంగా ఉన్నామని మోదీకి వివరించినట్లు సమాచారం. అదే సమయంలో పాకిస్తాన్ ఎదురుదాడి చేస్తే తిప్పికొట్టేందుకు చేస్తున్న సన్నాహాలను కూడా వారు వివరించారు. వ్యూహ ప్రతివ్యూహాలు ఎలా ఉండనున్నాయో వెల్లడించారు. దీంతో ఈసారి త్రివిధ దళాలు ఏదో రూపంలో పాకిస్తాన్ను చుట్టుముట్టి కోలుకోలేని విధంగా దెబ్బకొట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాయని చర్చ జరుగుతోంది.